లేకపోతే నిన్న శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు అంజయ్ నగర్, అలాగే మన జనార్దన్ రెడ్డి నగర్, ఆ మా చాలామంది గిరినగర్ అని ఆ పేరు ఈ పేరుతో మగ్దుమ్ నగర్ అని కొన్ని వందల కాలనీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేయటం జరిగింది ఇక్కడ సిటీలో, వరంగల్లో, అదేవిధంగా చేవెళ్లలో, అలాగే మేడ్చల్లో, రాష్ట్రంలో అన్ని చోట్ల. మేమే కాదు, ఎంఎల్ పార్టీ వాళ్ళు వేయించారు, సిపిఎం వాళ్ళు వేయించారు. అధ్యక్ష, ఎవరికి ఇబ్బంది లేకుండా, మీకు పైసా ఖర్చు లేకుండా వాళ్ళు ఉంటున్న వాటికి మీరు ఆల్రెడీ 58, 59 ఏదో ఉంది, అవి ఆపేశారు, హోల్డ్లో పెట్టారు. మళ్ళీ 59 రీఓపెన్ చేసి ఎవరు ఉంటున్నారో, ఎవరుగా పేచీ ఉన్న భూములు కాదు, మీకు వాళ్ళ దేవాలయం ఉన్న ఒకవేళ కొన్ని భూములు ఉన్నా సరే ఆ దేవాలయ భూములు ఈ పాటి మింగేసేవాళ్ళు వీళ్ళు లేకపోతే అటువంటివి. అలాగే చెరువులు పనిచేయకుండా ఉన్నటువంటి భూముల్లో వేసుకునేవాళ్ళు, చెరువులు మూత అయిపోయింది, చెరువులు ఆ ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి సాధ్యమైతే ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇళ్ళు కట్టిస్తే మీ హయాంలో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే కొన్ని లక్షల మంది, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి విడివిడిగా మీకు రాసిస్తాను ముఖ్యమంత్రి గారు, ఆ విధంగా చేయండి, చాలా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నేను హడావుడిగా ఎక్కువ చెప్పలేకపోయాను, చెప్పాలనుకున్నాయి. ఎందుకంటే మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది ఏమైనా సరే మీ ఓపికకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓపిక సహనం ఇక చాలు, ఇక మీరుగా ఆ స్థానాన్ని మళ్ళా మీరు స్పీకర్గా ప్రవర్తించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా, ఎవరు అక్రమంగా అన్యాయంగా అల్లరి చేసినా సరే, విద్యార్థుల వాళ్ళు కాగితాలు ఏంటి అధ్యక్ష, అది చూస్తుంటే బాధేస్తుంది. కాగితాలు చించడం ఏంటి, మీద వేయటం ఏంటి, మీ మీద వేయటానికి ప్రయత్నం చేయటం ఏంటి, అటు మధ్యలో వచ్చి మంత్రి గారి దగ్గరికి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయటం ఏంటి, మధ్యలో సందుల్లో నుంచి దాటి హరీష్ రావు గారు సందుల్లో నుంచి దాటి అప్పుడెప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసాం, తెలంగాణ అప్పుడు గవర్నర్, అది ఇప్పుడు పరాయి పాలన ఉందా లేదా ఎవరు ఉంది, ఇంత ఈ అన్యాయమైన పద్ధతులు. మేమైతే ఐఎమ్ టోటల్లీ ఫెడప్ సార్, మీరు కైండ్లీ ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండమని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.